హాయ్, దిస్ ఈజ్ మనోహర్. వెల్కమ్ టు మనో డైరీస్. గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ వివాదం చెలరేగుతున్న క్రమంలో టీడీపీ నేతలు ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. సో ఆయన హయాంలోనే ఈ ప్రాబ్లం జరిగింది, ఈ కల్తీ జరిగింది, ఆయన మూలానే జరిగింది, ఆయనకు తెలిసే జరిగింది అంటూ రకరకాల ఆరోపణలు ఆయన మీద వేస్తున్నారు. దీన్ని డిఫెన్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కౌంటర్లు ఇచ్చారు. సో ఈ క్రమంలో ఆయన తిరుమలని సందర్శించుకోవడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. దీని గురించి మాట్లాడుతూ టీడీపీ నేతలు ఆయన తిరుమలకి వెళ్ళడానికి వీల్లేదు, ఆయన అన్యమతస్థుడు, వేరే దేవుణ్ణి వేరే మత విశ్వాసాలని ఆరాధించే నమ్మే ఫాలో అయ్యే వ్యక్తి, సో తిరుమలకి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళేలాగుంటే టీటీడీ నియమ నిబంధనల ప్రకారం ఆయన ఒక డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి సంతకం పెట్టాలి అనేది వాళ్ళ డిమాండ్. ఆ టీటీడీ ఫామ్, ఆ డిక్లరేషన్ ఫామ్ ఏంటంటే అందులో అన్యమతస్థులు ఎవరైనా తిరుమలకి వచ్చి దర్శించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళతో ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటారు. ఏంటి, నేను వెంకటేశ్వర స్వామిని నేను ఆరాధ్య దైవంగా నేను కొలుస్తాను, అంటే నమ్ముతున్నాను అని ఒక డిక్లరేషన్ ఫామ్ని సంతకం పెట్టించుకొని అలో చేస్తారు. ఇది టీటీడీ నియమ నిబంధనల్లో ఉంది అని చెప్తున్నారు. సో దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ డిక్లరేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సంతకం పెడితే దర్శనం చేసుకోవచ్చు అని వాళ్ళ డిమాండ్. సో దీనికి కౌంటర్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇదివరకు చాలాసార్లు వెళ్ళాను, మా నాన్నగారి హయాంలో కూడా నాన్నగారు చాలాసార్లు వెళ్ళారు, నేను కూడా ఇదివరకు చాలాసార్లు వెళ్ళాను, ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సిన అవసరం ఏముంది, నా గురించి కానీ నా మతం గురించి నా విశ్వాసాల గురించి ప్రజలందరికీ తెలుసు, చాలాసార్లు ఈ ఆచారాలు నేను పాటించాను అని చెప్తూ సో ఈ చివరికి తిరుమలకి వెళ్ళే ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నారు. సో సమ్ రీజన్స్ వల్ల ఆయన విరమించుకున్నాడు ఆయన తిరుమల ప్రోగ్రామ్ని. ఇప్పుడు ఈ అధికార పక్షం ఎవరైతే వాళ్ళు డిమాండ్ చేశారో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ని ఫిలప్ చేయలేదు కాబట్టి ఆయన అన్యమతస్థుడు, క్రైస్తవ విశ్వాసాన్ని నమ్మే వ్యక్తి, అందుకనే ఆయన సంతకం పెట్టలేదు అనేది ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే మీరు ఆయన్ని హిందూ అని ఒప్పుకుంటారా? తర్వాత ఆరోపణలు చేయకుండా ఉంటారా? అంగీకరిస్తారా ఆయన హిందూ అని అనేది నా పాయింట్. అలాగే ఆయన మీద గత కొన్ని రోజులుగా ఆరోపణలు వేస్తున్నారు కదా, రాజకీయంగా ఏంటి, కల్తీ ఆయన మూలానే జరిగింది, ఆయన హయాంలోనే జరిగింది, ఆయనకు తెలిసే జరిగింది, కావాలనే చేశారు, మతం మీద దాడి చేశారు అంటూ చాలా ఆరోపణలు చేశారు. సో ఇవన్నీ వెనక్కి తీసుకుంటారా? ఎందుకంటే ఆయన హిందూ అని ఒప్పుకున్నారు కాబట్టి. ఒక హిందువు తన మతానికి సంబంధించిన దేవస్థానంలో అలాంటి అక్రమాలకు పాల్పడరు కాబట్టి మీరు ఆయన మీద వేసిన ఆరోపణలు వెనక్కి తీసుకుంటారా అనేది నా పాయింట్. ఎవరు తీసుకోరు కదా, ఇది రాజకీయంగా మాట్లాడే మాటలు, ఒకరి మీద ఒకరి వేసుకునే దూషణలు. సో మీరు ఆయన ఒకవేళ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకున్నప్పటికీ మీరు ఆయన హిందువుగా అంగీకరించరు, ఆయన మీద చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోరు. సెకండ్ పాయింట్, ఎవరినైనా తను ఏ దేవుణ్ణి విశ్వసిస్తున్నాడని ఎలా తెలుస్తుంది? విశ్వాసం అనేది మనసుకు సంబంధించింది, దేవుడు అనేది మనసుకు సంబంధించింది. ఒకడు పెరిగి పెద్ద అయిన తర్వాత తన అనుభవ జ్ఞానం నుంచి, తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నుంచి, లేదంటే తనకు జరిగిన ఏదో అద్భుతాలు కావచ్చు, లేదంటే తన జ్ఞానాన్ని బట్టి అతను ఏ దేవుణ్ణి కొలవాలి, లేదంటే ఏ దేవుడు కరెక్ట్, లేదంటే ఏది సత్య మార్గం, ఏది కరెక్ట్ మార్గం అని అర్థం చేసుకొని, తన జ్ఞానం బట్టి అర్థం చేసుకొని నమ్ముతాడు, అంతే కదా. అంటే ఒక కేటగిరీ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ మతానికి చెందిన వాళ్ళు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ మతానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ దేవుణ్ణే కొలవాలి, వీళ్ళు ఈ దేవుణ్ణే కొలవాలని ఎవరేం రూల్ ఏం పెట్టలేదు. మతం అనేది మన ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక ఇస్లాంలో
పుట్టి పెరిగిన వ్యక్తి వెంకటేశ్వర స్వామిని కొలవచ్చు. ఒక క్రైస్తవుల్లో పుట్టి పెరిగిన వ్యక్తి అల్లాని కొలవచ్చు. ఈరోజున్న క్రైస్తవులందరూ ఒకప్పట్లో హిందువులే కదా, హిందువులే వాళ్ళు మతం మారి క్రైస్తవులు అయ్యారు. ఒకరు ఈరోజు అయ్యి ఉండొచ్చు, ఇంకొకరు 30 ఏళ్ళ కిందట అయ్యిండొచ్చు, ఇంకొకరు 50 ఏళ్ళ కిందట అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకప్పట్లో హిందూ ఆచారాలని నమ్మిన వ్యక్తి, ఫాలో అయిన వ్యక్తులే ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఈ మతానికి సంబంధించిన వాళ్ళని ఎవరు డిక్లేర్ చేయలేదు, దాన్ని అలాగే ఫాలో అవ్వట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఏ దేవుణ్ణి కొలుస్తున్నారు అనేది ఎవరికి ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? సంతకంతో తెలిసిపోతుందా? సంతకంతో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమందికి అందరూ దేవుళ్ళే. ఇప్పుడు హిందూ ఫిలాసఫీ ప్రకారమే దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటారు, అందరిలో ఉంటాడు అన్నప్పుడు జీసస్లో కూడా ఉంటారని నమ్మచ్చు కదా. కొంతమంది జీసస్లో ఉంటారని నమ్మి జీసస్ని కొలవచ్చు, వెంకటేశ్వర స్వామిని నమ్మి ఆయనలో వెళ్ళొచ్చు కదా. అప్పుడు మీరు ఎలా డిక్లేర్ చేస్తారు ఇతను క్రిస్టియను ఇతను కాదు అని? సో ఇది మత విశ్వాసాలు, వాళ్ళ అనుభవ జ్ఞానం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. మీరు జీసస్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి రాకూడదు, దానికి నమ్ముతున్నారు కాబట్టి దీనికి పోకూడదు అని ఎవరు పెట్టారు? ఎలా పెడుతున్నారు దాన్ని? అంటే నా పాయింట్ ఏంటంటే మనిషి విశ్వాసాన్ని ఎలా మీరు ఒక లిమిట్లో పెడుతున్నారు, దానికి ఒక స్కేల్ ఎలా పెడుతున్నారు అంటే ఒక బాక్స్లో పెట్టేస్తున్నారు. సో మీరు ఈ దేవుణ్ణి కొలుస్తున్నారు కాబట్టి ఇక్కడికి రాకూడదు, ఈ దేవుణ్ణి కొలుస్తున్నారు కాబట్టి ఇక్కడ రాకూడదు అని ఎలా పెడతారు? అంటే ఇప్పుడు అది ఒకవేళ మత సాంప్రదాయాలు అంటే ఎక్కడైనా గ్రంథాల్లో ఉందా? భగవద్గీతలో ఉందా? భారతంలో ఉందా? సో అన్యమతస్తుల్ని ఇక్కడికి రాకూడదు అని ఏమన్నా రాసి పెట్టారా? సో అది నాకు సంబంధం లేదు, అది పాయింట్ కాదు. టీటీడీ వాళ్ళ రూల్స్ పెట్టుకున్నారు, అది ఫైన్. సో వాళ్ళ రక్షణ వ్యవస్థ కోసం పెట్టుకున్నారా, లేదంటే ఇంకొకరు వచ్చి దాడి చేస్తారు అని ఒక సేఫ్టీ మోడ్లో పెట్టుకున్నారా అనేది సో అది నాకు తెలియదు, కామెంట్ చేయట్లేదు దాని మీద. బట్ నేనేంటంటే ఒకరి మత విశ్వాసము ఎలా తెలుస్తుంది ఇంకొకరికి? సైన్ పెట్టడం వల్ల, సిగ్నేచర్ చేయడం వల్ల తెలిసిపోతుందా అనేది ఆ పాయింట్. ఒకవేళ తెలుస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఆయన సిగ్నేచర్ చేస్తే మీరు ఒప్పుకుంటారా ఆయన హిందువే అని? ఆయన ఇవన్నీ చేయలేదు అని ఒప్పుకుంటారా? ఇంకొక యాంగిల్లో చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తులుగా సంపాదించుకున్నారు, అక్రమ కట్టడాలు నిర్మించాడు, అక్రమంగా అన్యాయంగా చేశాడు, అన్యాయాలు చేశాడు, అక్రమాలు చేశాడు అని మీరు చాలాసార్లు చాలా ఏళ్ల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి చర్యలు చేసినప్పుడు, అలాంటి అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఫోర్జరీలు చేసి ఉండడని అంటే అది కూడా నమ్మాలి కదా. ఒకవేళ అలాంటివి చేసిన వాళ్ళు ఇది కూడా చేస్తారు. అంటే దొంగ సంతకాలు పెట్టడము, దొంగగా ఫ్యాబ్రికేషన్స్ చేయడాలు, ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడాలు, ఇలాంటివి కూడా చేసి ఉంటారని మీరు నమ్ముతారు కదా. అంటే ఒకవేళ ఒక వ్యక్తి అక్రమంగా నిర్మాణాలు చేశారు, అక్రమంగా సంపాదించుకున్నారు అని మీరు నమ్ముతున్నారు ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి ఫ్యాబ్రికేషన్ కూడా చేసి ఉంటారని కూడా నమ్మాలి కదా. ఫ్యాబ్రికేషన్ చేయకోకుండా ఎవరు అక్రమ ఆస్తులు సంపాదించుకోరు, అక్రమ కట్టడాలు కట్టరు కదా. సో ఈ లెక్కన మీరు ఆయన్ని అలా ఆరోపిస్తున్నప్పుడు ఆయన ఆ డిక్లరేషన్ ఫామ్ మీద కూడా ఊరికి అలా సంతకం పెట్టేయచ్చు కదా. సంతకం పెట్టేసి లోపలికి పోవచ్చు కదా. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి అలా సంతకం పెడితే అయిపోతుంది కదా. రాజకీయ నాయకులు క్రిస్మస్ వస్తే చర్చిలకు పోతారు, రంజాన్ వస్తే మసీదుకి పోతారు, శ్రీరామనవమికి వస్తే గుళ్ళకి పోతారు, హిందూ దేవాలయానికి పోతారు, అర్చనలు చేస్తారు, పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు. సో ఇలాంటప్పుడు రాజకీయ నాయకులు చేయొచ్చు కదా, సంతకం ఏముంది, పెట్టేయచ్చు కదా. ఒకవేళ పెట్టాడు అనుకోండి, మీరు నమ్ముతారా హిందువే అని? మీరే డిమాండ్ చేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా సంతకం పెట్టాలి, పెడితేనే మీకు అలో చేస్తారు అని మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు ఆయన సంతకం పెడితే ఆయన హిందువు అని మీరు ఒప్పుకుంటారా? ఆయన మీద ఉన్న ఆరోపణలను తీసేస్తారా అనేది నా ప్రశ్న. సో ఓవరాల్గా ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయట్లేదు, టీటీడీ వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడట్లేదు. నా పాయింట్ ఏంటంటే రాజకీయంగా మాటలు మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇదే
పనిగా పెట్టుకొని, అంటే ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి గాలికి వదిలేసి, లేదంటే చేయాల్సిన పనులు పక్కకు వదిలేసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ టైం వస్తున్నారు, అంటే మభ్య పెడుతున్నారు, జనాల్ని మభ్య పెడుతూ జస్ట్ రాజకీయంగా ఒక డ్రామా ప్లే చేస్తూ జనాల్ని అది ఎంటర్టైనింగ్ మోడ్లో తీసుకెళ్ళిపోయి, లేదంటే ఉద్వేగాల్ని రెచ్చగొడుతూ వాళ్ళల్లో ఎమోషన్స్తో ఆడుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ, అంటే ఇక్కడ సమస్యని చూడడంలా కోర్ సమస్య ఎక్కడుంది, ప్రాబ్లం ఎక్కడుంది దాన్ని ఫోకస్ చేయట్లా. అది చేయకోకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఈయన క్రిస్టియను, ఈయన ముస్లిము, ఈయన ఇది ఇలా చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ దీన్నే పనిగా పెట్టుకొని ఇప్పుడు వరదలు వచ్చాయి, లేదంటే ఇంకోటి వచ్చింది, సమస్యలు ఉన్నాయి, ఊర్లో నిరుద్యోగం ఉంది, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఒక తిరుమల లడ్డు గురించి కానీ, తిరుపతి గురించి కానీ, దీని చుట్టూ రాజకీయం ఏంటి అనేది నా పాయింట్. ఇప్పుడు అది సెన్సిటివ్ విషయమే, బట్ ప్రాబ్లమ్ని ఫోకస్ చేయట్లేదు, ఎవరు ఫోకస్ చేయట్లేదు కదా, దాని చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంది, జనాల్ని మభ్య పెట్టేస్తున్నారు. సో ఆయన క్రిస్టియన్ కాబట్టి రావట్లేదు, సంతకం పెట్టలేదు అని. సంతకం పెడితే మీరు ఒప్పుకోరు, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు. సో ఒప్పుకోనప్పుడు రాజకీయం ఎందుకు దీని గురించి అనేది నా పాయింట్. సో దీన్ని అర్థం చేసుకుంటారనుకుంటూ, సో నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. సో ఒకవేళ ఎక్కడ తప్పున్నా, లేదంటే ఎక్కడ పొరపాటున్నా దాని గురించి మాట్లాడే వ్యక్తిని, అది ఆ కోణంలోనే చూస్తున్నా. ఈ వీడియో సారాంశం కూడా ఏంటంటే రాజకీయం ఒకరి మీద ఒక ఆరోపణలు, అంటే మెయిన్ పాయింట్ పక్కన పెట్టేసి జస్ట్ ఒక డ్రామాని ప్లే చేసుకుంటూ, లేదంటే జనాల్ని మభ్యపెడుతూ దీని చుట్టూ తిరుగుతున్న ఒక రాజకీయాన్ని ఫోకస్ చేసి చూపించడమే నా ఉద్దేశం. అంతకుమించి ఇంకొకటి ఏం లేదండి. అర్థం చేసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ.